రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 6వ వార్డు సిద్దాపూర్ కాలనీలో పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు చోటుబాయ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మైనార్టీ సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి పండ్లు తినిపించి రోజా విరమింపచేశారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండగాని పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే మైనార్టీ సోదరుల కోసం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన చోటుబాయ్కి అభినందనలు తెలిపారు. అల్లా దయతో మైనార్టీ సోదరులు అంతా రంజాన్ పండుగను బాగా జరుపుకోవాలని కోరారు. అనంతరం మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు చోటుబాయ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ పురస్కరించుకుని 350 మంది ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునీపల్లి సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడిల రామ్రెడ్డి, మండల అధ్యక్షుడు సిద్దన్న, మున్సిపల్ కౌన్సిలర్ గుండు రవి, ఓబీసీ పట్టణ అధ్యక్షుడు కడలి అంజీ, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, మాజీ కౌన్సిలర్ రైపాడ్ రమేష్, అరుణ్, విష్ణువర్ధన్ రెడ్డి, సబెర్, ఆషీరెడ్డి లైక్, మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి, మచ్చందర్, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చోటుబాయ్ ఈ పవిత్రమైన అందరూ కూడా మహిళలకు పురుషులకు చాలా సంతోషం. సామూహికంగా కుటుంబం అనేది చాలా గొప్ప విశేషం. అందరూ కూడా భక్తితో ఉండి ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించండి. అలాగే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాసం మరి భగవంతుని ఒకటే కోరుకోవడం జరుగుతుంది. ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మా తరఫున కూడా చోటుబాయ్ ఫ్యామిలీ కూడా అందరూ కూడా ఆశీర్వాదం